కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. లేబర్ కోడ్లు అమలు చేయడం తక్షణం ఆపాలి. లేబర్ కోడ్స్ అమలు చేయొద్దు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ అమలు చేయొద్దు. లేబర్ కోడ్స్ అమలు తక్షణమే నిలిపివేయాలి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది లేబర్ కోడ్ వ్యతిరేకంగా సమ్మె చేశారు. అయినా ప్రభుత్వం మూర్ఖత్వంగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డే నిర్వహిస్తూ ఉన్నాం. 140 సంవత్సరాల క్రితం 8 గంటల పనిదినం సాధించుకున్నాం 1886లో. ఈరోజు 140 సంవత్సరాల తరపు 8 గంటలు కాదు, మీరు 10 గంటలు చేయాలా, 12 గంటలు చేయాలని చెప్తున్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ అయితే 17 గంటలు చేయాలి, ఆదివారం మూడు పెళ్ళాలి, ఇళ్ల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు అంటున్నారు. సైన్స్ పెరిగింది, సాంకేతిక పెరిగింది. ఒక మనిషి చేస్తే 10 మందికి పెట్టచ్చు. తక్కువ పని గంటలు చేయించాల్సింది ఈరోజు 10 గంటలు పెంచడం అంటే దుర్మార్గమైన విషయం. అందుకనే ఈరోజు పని భద్రత లేకుండా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్క నోటీస్ ఇవ్వకుండా, ₹1 కాంపన్సేషన్ ఇవ్వకుండా 10,000 మందిని తొలగించారు సంవత్సర కాలంలో. అలాగే విశాఖ డైరీలో 130 మంది 25 ఏళ్ల నుంచే పనిచేసిన విశాఖ డైరీ కార్మికుల్ని బీజేపీ నాయకుడు ఆడారి ఆనంద్ 130 మందిని, అలాగే పర్మనెంట్ యూనియన్ నాయకుల్ని యూనియన్ లేకుండా చేయాలి. వాళ్ళ లక్ష్యం అంతా పని భద్రత లేకుండా చేయాలా, అలాగే సమ్మె చేసి అణి చేయాలా, పోరాటాలు లేకుండా చేయాలా. ఇది లేబర్ కోడ్ల సారాంశం. దాన్ని ఇప్పటికే అమలు చేయడానికి పూనుకుంటున్నారు. రాబోయే కాలంలో నువ్వు 8 గంటలు పెడితే మొత్తం ఒకరోజు కాదు, ఇదివరకు కూడా ఊరికే రాలా ఈ చట్టాలు. పోట్లాడు సాధించుకున్నాం, మళ్ళా పోట్లాడతాం. ఈ రకంగా పారిశ్రామిక అశాంతికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీది, రాష్ట్ర కూటమి ప్రభుత్వం బాధ్యత. అందుకని హెచ్చరిస్తున్నాం, రాబోయే కాలం పోరాటాల కాలం, ఈ ప్రభుత్వాన్ని కూల్చే కాలం రాబోతూ ఉంది. కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరగబడబోతూ ఉన్నారు. ఇప్పటికైనా ఉద్యమాలు నడిచేదానికి పూనుకోకుండా లేబర్ కోడ్లు ఎత్తేయాలని కోరుతున్నాం. పేరు బాగువిల్లి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారీ నిరసన మేము తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దేశంలో ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ సంఘ నాయకులు అందరూ కలిపి దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సమ్మె చేసినప్పటికీ కూడా ఈవేళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ అవి పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని తలపెడుతుంది. దానికి నిరసనగా ఈవేళ దేశవ్యాప్తంగా కూడా ఈవేళ బ్లాక్ డే పాటించి కార్మికులందరూ కూడా విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మికులు అందరూ కూడా నిరసన బ్యాడ్జీలు పెట్టుకుని డ్యూటీలకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇది వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానించి మన పూర్వీకులు నాయకులందరూ కూడా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు ఉన్నాయి మనకి. అందులో 29 కార్మిక చట్టాలను బదులు 4 కార్మికుల కోడ్లుగా తీసుకుని వచ్చి మనల్ని కార్మికులందరినీ కూడా బానిసలుగా చేసి, బ్రిటిష్ కాలంలో ఎలా అయితే బానిసలుగా ఉన్నామో ఈరోజు కార్పొరేట్ సంస్థలకి మనలందరినీ కూడా మన బ్రిటిష్ కాలంలో ఏదైతే విధంగా మనలందరినీ బానిసలు చేశారో ఈవేళ కార్పొరేట్ సంస్థల దగ్గర మనలందరినీ కూడా బానిసలు చేయడానికి ఈవేళ మోడీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తుంది. దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలో అన్ని కార్మిక సంఘాలు అందరూ కలిసికట్టుగా ఈ 4 లేబర్ కోడ్లు అమలు జరగకుండా మేము పోరాటం చేస్తాం. దయచేసి మీడియా ప్రతినిధులు కూడా మా సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాం.